మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎందుకంటే మీరు అంతా మలేషియా వెళ్ళిన ట్రిప్స్, అవునండి. సింగపూర్ వెళ్ళిన ట్రిప్స్, అవునవును. ఇప్పటికి మాకు యూట్యూబ్ లో అప్పుడప్పుడు వస్తుంటది అదే అదే. మలేషియా ఫ్లైట్ లో డైమండ్స్ డబ్బులు అన్ని పోగొట్టుకున్న అవునవును. ఎంజీఆర్ లత గారు. Correct. నిజమా అది? నిజమే. ఎలా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారా? కాదండి, ఫ్లైట్ లో వదిలేసింది నాతో వచ్చిన మా కజన్ సిస్టర్. ఫ్లైట్ లో నేను బిజినెస్ క్లాస్ లో ఉన్నాము. Hmm. అప్పుడు ఆవిడ వచ్చి ఎకనామీలో ఉన్నది. ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసిందంట. ఓకే. అప్పుడు నేను చూడలేదు. నేను వస్తే రజనీ గారు, కమల్ హాసన్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నందువల్ల మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తర్వాత ఏదో బస్సులో వచ్చారు. బ్యాగ్ ఎక్కడన్నా అక్కడ మీ సీట్ నాకు చెప్పనే లేదన్నాను. మీరు చూస్తుంటారు అనుకున్నాను అంది. అది నేను చాలా ఇదైపోయినాడు. అబ్బో డైమండ్స్ అది ఇది అన్ని పోయాయి. తర్వాత ఒక 4 ఆఫ్టర్నూన్ 3:30 4 ఇక్కడ వీళ్ళు విషయాలు కార్తీ వాళ్ళందరూ టెలిఫోన్ ఏదో చేశారనుకోండి. మా ఎయిర్పోర్ట్ వాళ్ళు దొరకలేదు. 4 o'clock ఒక ఆయన ఒక ఆరెంజ్ సాయిబాబా డ్రెస్ ఆరెంజ్ చేసుకుని వచ్చారు. అప్పుడు వచ్చేసి మాకు ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు ఉంటే అడిగారు, లతా గారు అక్కడ ఉన్నారు. அம்மா உங்களுது அம்மா பாருங்க, ஏதோ காணாம போயிடுச்சு, நான் ஹெல்ப் பண்ண வந்தேன் உங்களுக்கு, பார்த்தா உங்க ఫోటో இருக்குது, అన్నీ అలాగే ఉండండి, డబ్బులు డైమండ్ జ్యువెలరీ ఏది తీయలేదు. నేను తీసి ఇవ్వడానికి కూడా అని వెళ్ళిపోయాడు. ఓకే. మిరకల్. ఎన్ని డైమండ్స్? ఒక 30 lakhs ఉంటే డైమండ్స్ వాల్యూ అంత ఎందుకులేండి. ఓకే. సో బట్ తీసుకోవాలంటే తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సమ్ టైమ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అదే మీ కష్టపడ్డ సొమ్ము అంతేనా? ఎక్కువ జ్యువెలరీ బాగా వాడతారు కదా మీరు, బాగా ఇష్టం మీకు? ఇష్టమే. మా అమ్మ కొనేవాళ్ళు. నాకు అంత పెద్ద ఇది కాదు, ఏదో కొంచెం వాడతాను అంతే. సో చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి అక్కడ ఇక్కడ అందరికి బాగా కావాల్సిన వ్యక్తి. అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. 1980s రీయూనియన్ కూడా మీ హీరోయిన్స్ అంతా కూడా కలుస్తూ ఉంటారు. ఆయన ఇనిషియేట్ తీసుకుని ఆయన ఇంట్లో కూడా చేశారు. రియల్ లైఫ్ లో మీరు చూసిన చిరంజీవి గారు, నేను లవ్ ఇన్ సింగపూర్ సినిమాలో చిరంజీవి గారు కూడా చేశారు తెలుగు భాషలో. రంగనాథ్ గారు, చిరంజీవి గారు. తమిళ్లో మలయాళంలో ప్రేమ్ నజీర్, జైన్. సో అప్పుడు సింగపూర్ అంతా వెళ్ళాం. చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు చిరంజీవి గారు. ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడారు, లత గారు మీ ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగి వెళ్తాను నేను, మా బ్రదర్ తో ఉంటే మా సిస్టర్ తో మాట్లాడాలి అన్నారంట. రండి చిరంజీవి గారు, ఎప్పుడో వెల్కమ్. ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తే కూడా మా ఇంటికి రావాలి అన్నారు. వెరీ నైస్ పర్సన్, జెంటిల్‌మ్యాన్. ఓకే. అప్పుడున్న వాళ్ళతో బాగా ర్యాపో బాగా మెయింటైన్ చేస్తారు. సో నేను ఒక స్టార్ అయ్యాను అదే ఉండదు. షుడ్ మెయింటైన్ లైక్ దట్. అందుకనే మెగాస్టార్. కరెక్ట్. సూపర్. ఇప్పుడున్న హీరోస్ ఎవరు బాగా ఇష్టం అమ్మా మీకు తెలుగులో? అందరు ఇష్టమేండి. ఎవరికైతే అందరు ఇష్టం. మంచిగా బాగా చేస్తే వాళ్ళు ఇష్టం అంతే. అన్ని సినిమా ఏదో మంచి సినిమా ఉంటే చూస్తాను. ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఇష్టం. ఏం చూసారు రీసెంట్ గా తెలుగు? రీసెంట్ గా చాలా రోజులు అయింది చూసి. పుష్ప చూడలేదా? చూడలేదు. సో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తెలుసు కదా పేర్లు? అందరు తెలుసు, ఎందుకు తెలీదు. మహేష్ బాబు, కృష్ణ గారు. మీరు యాక్ట్ చేసేటప్పుడు ఇంత అదే. ఎన్టీఆర్ మనవడు ప్రభాస్. అవును. ఆ పిక్చర్ ఎన్టీఆర్ గారు సన్ యాక్ట్ చేశారు ఒక సినిమా, మేమంతా చేసామే, యాదవ్ కి బారాత్ తెలుగు వర్షన్. ఓకే ఓకే ఓకే. బ్రదర్స్ గా చేశారు ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు. అవునవునవును. ఓకే ఓకే. సో అది ఒక పిక్చర్ ఆయనతో చేసిందంటే కదా. బాలకృష్ణ గారు. సో ఇప్పుడు తమిళ్లో చేస్తున్నారు కానీ ఇప్పుడున్న స్టార్స్ తో తెలుగులో చేయట్లేదు మీరు? తెలుగు ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలండి, నాకు ఇక్కడ పని ఉంటుంది కదా, ఆఫీస్ పని ఉంది, అది ఉంది, బిజీగా ఉంటాను. ఏదైనా మంచి సినిమా వస్తే చేస్తాను అంతే. ఓకే. సీరియల్ చేస్తే ఎవ్రీ మంత్ 5 days 6 days అడిగారు, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి హైదరాబాద్ లో, అక్కడెక్కడ ఆంధ్రాలో. నాకు ఇక్కడ పని ఉన్నాయి కదా. ఓకే. ఇక్కడ ఆఫీస్ చూస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. ఇక్కడైతే కన్వీనియంట్ ఈవినింగ్ 6 o'clock వచ్చేస్తాను. సినిమా అయితే అదో అవుట్డోర్ 2-3 రోజులు ఉంటుంది అంతే. సీరియల్స్ అలా కాదు కదా, కంటిన్యూస్ గా పోతానే ఉంటుంది. ఏం ఫుడ్ తీసుకుంటారు ఇప్పటికి 70 దాటినా గానీ ఎక్కడ మీ హెల్త్ విషయంలో మీరు తీసుకునే? కాదండి, నేను జాగ్రత్తలు నిజంగా గ్రేట్. మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నీ అన్ని తింటాను, తక్కువ తింటాను. ఓకే. నాన్ వెజ్ తినరా? తింటారు నాన్ వెజ్. మార్నింగ్ వాకింగ్ చేస్తారు? మార్నింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం, మెడిటేషన్ అన్ని చేస్తాను. ఇంకొకటి డాన్సర్. డాన్స్ ఇప్పుడు చేయటం లేదు. అప్పుడు చేశారు కాబట్టి బాడీ స్ట్రాంగ్ గా ఉంది. చాలా మంది డాన్స్ వదిలేస్తే వెయిట్ వేసేస్తారు.
మనం చూసుకోవడం ఉంది మన హెల్త్. ఓకే, హెల్త్ ఇంపార్టెంటే కదా, ఎంత సంపాదించినా హెల్త్ లేకపోతే సూపర్. ఎనీహౌ మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు లతమ్మ. Thank you అండి. చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ అడగగానే టైం ఇచ్చారు. ఆల్వేస్ వెల్కమ్ మా ఇంటికి, మన ఇల్లులాగా అని చెప్పారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలుగు ప్రేక్షకులకి? అందరికీ God bless you all. సో మన తెలుగు అమ్మాయి, మన ఎంజీఆర్ లత గారు సో తమిళనాడుకి వచ్చి ఏలేశారని చెప్పుకోవచ్చు. సో నిజంగా గ్రేట్ అమ్మా. ఇంత వయసు వచ్చినా, ఇన్ని సినిమాలు తీసినా, ఇంత సంపాదించినా, ఎన్నో చూసుంటారు ప్రపంచంలో, అయినప్పటికీ ఇప్పుడు కూడా గ్రౌండెడ్ గా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉంటేనే మనిషికి వాల్యూ. సో మన డబ్బుకు కాదు మనకు వాల్యూ ఇస్తారని అని నమ్ముతారు. కాబట్టి మీరు అలానే ఫాలో అవుతున్నారు, ఇలానే ఉండండి. మిమ్మల్ని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలమ్మా. Thank you. సో థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank విష్ యూ హ్యాపీ సంక్రాంతి. Thank you. Same to you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.